హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య రామిరెడ్డి అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే ఫ్రెష్ అయ్యి దీపం పెట్టి కలసాన్ని అయితే కదిపాను. దీపం కొండెక్కిన తర్వాత కలసం తీసేయచ్చు అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే గారెలు చేస్తున్నాము నేను అమ్మ కలిసి. ఇక్కడ నేనైతే ఇలా హ్యాండ్తో డైరెక్ట్గా వేయడం ఫస్ట్ టైం అనమాట, కవర్ యూస్ చేయకోకుండా. చాలా బాగా వచ్చాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, క్రిస్పీగా సాఫ్ట్గా. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మేము విశ్వనాథన్ సన్స్ మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నేనైతే రీసెంట్గా కాకర చెట్టు వేశాను, చాలా బాగా వచ్చింది వర్షాలకు అండ్ కాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మేమైతే లూలు మాల్కి వెళ్ళాము మూవీకి. ఇక్కడైతే ఓనం డెకరేషన్ అయితే చేశారు. మూవీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా మూవీ తర్వాత అయితే షాపింగ్కి వెళ్ళాము. యాక్చువల్లీ మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం, దానికోసం అయితే షాపింగ్ చేస్తున్నాము. అండ్ మీకు కనుక ట్రావెల్ బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ ట్రావెల్ బ్లాగ్స్. అండ్ ఇంకా షాపింగ్ తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే నేను గార్లిక్ క్రీమీ మష్రూమ్ ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ రెసిపీ కూడా చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఫస్ట్ అయితే బటర్ ఆర్ గీలో సన్నగా కట్ చేసిన గార్లిక్ ఆనియన్ వేసి ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. దాని తర్వాత వాష్ చేసుకున్న మష్రూమ్స్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి ఇలా వాటర్ మొత్తం బయటకు వచ్చి మష్రూమ్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. దాని తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఫ్రెష్ క్రీము ఇంకా చీజ్ స్లైసెస్, కొంచెం పెప్పర్ పౌడర్, అరగానో ఇలా అంతా వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ గార్లిక్ క్రీమీ మష్రూమ్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి,